ఉభయ గోదావరి జిల్లాలపై హెలెన్ తుఫాన్ ప్రభావం భారీగానే పడింది. తీరం దాటే సమయంలో తన ప్రతాపం చూపడంతో నిలువెల్లా వణికిపోయింది కోనసీమ. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రంగా నష్టపోయింది. చెట్లు విరిగిపోయాయి, వందలాది ఇళ్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు అధికారులు. దీనిలో సింహభాగం కొబ్బరి, వరి, అరటి పంటలది కాగా విద్యుత్ శాఖది 4వ స్థానం. చాలా చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపోవడంతో పాటు వందలాది విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో వందల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే హుటాహుటిన పునరుద్ధరణ చర్యలు చేపట్టిన విద్యుత్ శాఖ అధికారులు అదే స్థాయిలో మాత్రం విద్యుత్ ను అందించలేకపోయారు. తుఫాన్ తీరం దాటి 5 రోజులు గడిచినా నేటికి గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వారం రోజుల నుంచి కరెంట్ సరిగా ఇవ్వట్లేదు, పగలు ఇవ్వట్లేదు. దీని గురించి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు పట్టించుకోవట్లేదు. దాని గురించి మీరు ఏమైనా చెయ్యాలంటే చెయ్యండి. 5 రోజులుగా రాత్రిళ్లు కటిక చీకట్లో మగ్గుతున్న ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లాంతర్లు, దీపం బుడ్లు, కొవ్వొత్తుల వెలుగులో కాలం గడుపుతున్నారు. దేనికైనా ఇవే దిక్కు. ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం కిరోసిన్ కూడా పంపిణీ చేయకపోవడంతో ఇవి వెలిగించుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా బయటి మార్కెట్లో కిరోసిన్ లీటర్కు 50 నుంచి 70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు వ్యాపారులు. ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోవట్లేదు. కరెంట్ కూడా సరైన సమయంలో ఏముంటలేదు, వ్యాపారాలు సరిగ్గా లేదు. విషపూర్వమైన పాములు అవి వస్తున్నాయి, ఎక్కువ షాపుల కాడికి వచ్చేస్తున్నాయి సాయంత్రం అయ్యేటప్పటికి. దాన్ని బట్టి ప్రభుత్వం ఒకసారి పట్టించుకోవాలని చెప్పి కోరుచాం. ఒక పక్క విద్యుత్ పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నా ఆశించినంతగా ఫలితం కనిపించడం లేదు. దీంతో పూర్తిగా వెలుగులు నిండాలంటే మరో 4-5 రోజులైనా సమయం పడుతుందంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. అప్పటి వరకైనా తమకు కిరోసిన్ అందించాలని కోరుతున్నారు కోనసీమ వాసులు.